7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 19వ శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. తాత్పర్యం: అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. వివరణ: అనేక జన్మ సాధనల వల్ల, తపస్సు వల్ల, పురుష ప్రయత్నం వల్ల మనిషి తుదకు జ్ఞానవంతుడై సమస్తం భగవత్ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా, వాసుదేవమయంగా తెలుసుకుని భగవానులను పొందుతాడు. జ్ఞాన ప్రాప్తికి పూర్వం గల భక్తి ఉపాసన మాత్రమే. భక్తి వేరు, ఉపాసన వేరు. రోజు చేసే ఆరాధనను ఉపాసనగా పరిగణిస్తాము. వేదాలలో కర్మకాండను గూర్చి, ఉపాసన కాండను గూర్చి, జ్ఞానకాండను గూర్చి కలదు, కానీ భక్తి కాండను గూర్చి లేదు. జ్ఞాన ప్రాప్తి తర్వాత కలిగిన ప్రేమపూర్వక భక్తి మాత్రమే నిజమైనది. అప్పుడు భక్తుడు భగవానులుగా పరిణమిస్తాడు. నరుడు నారాయణుడవుతాడు. భగవానులు సులభ సాధ్యుడే, కానీ అలాంటి జ్ఞానవంతులైన మహాత్ములు అరుదు. అనేక నామాలు, రూపాలు ఉన్నప్పటికీ సర్వం భగవన్మయమే. జ్ఞానులు సకల సంసారాన్ని ప్రేమిస్తారు. సర్వత్రా పరమాత్మను దర్శిస్తారు. అది ఏ జ్ఞానస్థితి. జ్ఞానులు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలోనే ఉంటారు. అది జ్ఞానుల యొక్క భక్తి.